క్రీస్తునందు ప్రియమైన సంఘమా, ఆత్మదేవుని ఆత్మ శక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపని బట్టి నేటి దినం ఆరాధనలో మనము ప్రీ క్రిస్మస్ ఆరాధనను జరుపుకుంటున్నాం. క్రిస్మస్ డిసెంబర్ 25 నాడు ఆ మాసమంతా కూడాను క్రిస్మస్ ఆరాధన జరుగుతాయి. అందులో భాగంగా ఈ దినాన దేవుడు ప్రీ క్రిస్మస్ మన సంఘంలో జరిపించుకుంటున్నారు. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మహాదేవుని మహాకృపను బట్టి, మహాదేవుని మహాశక్తిని బట్టి ఈ నిర్మణ చదవబడినటువంటి సువార్త పాఠ్యభాగంలో మనం ఒకసారి చూద్దాం. సువార్త పాఠ్యభాగాన్ని ఒకసారి చూద్దాం. మహాదేవుని యొక్క ఆత్మీయంతో బలపరచబడినటువంటి లూక్ అనే వైద్యుడిగా చెప్పబడుతున్నటువంటి ఆయన ఈ గ్రంథాన్ని రాశాడు. అందులో భాగంగా ఈ దినాన 2వ అధ్యాయంలో మనం 15 వచనాలు చదువుకున్నాం. మీరు మొట్టమొదటిగా లూకా మొట్టమొదటి వచనాన్ని చూసినప్పుడు 2వ అధ్యాయము మీరు ఒక గొప్ప ఆత్మీయ సత్యాన్ని, చారిత్రాత్మక విప్లవాన్ని మీరు చూస్తారు. 2వ అధ్యాయము 1వ వచనంలో మనము చూస్తున్నాం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవల్లని కైసర అగ్రిస్తు వలన ఆజ్ఞాయను. ప్రజాసంఖ్య అంటే మనందరికీ అలవాటైన మాట సెన్సస్. ఆ యొక్క సెన్సస్ లో అక్కడ ఉన్న వారందరూ కూడాను లిఖించబడాలి. ఆ లిఖించబడే స్థితిలో నీ దేవుడైనటువంటి యేసయ్య ఆ సెన్సస్ రాసే దినాల్లోనే ఆయన పుట్టినట్టుగా రికార్డులు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి చూడండి, ఇది కురేనియా సిరియా దేశంలో అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. ప్రపంచమంతా కూడాను ఈ యొక్క సెన్సస్ మొట్టమొదటిగా జరుగుతుంది. మీ అందరికీ ఒక ఆలోచన ఉంటుంది. క్రీస్తు పూర్వము, క్రీస్తు ఎనో డామినీ, బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అని 2 మాటలు మనకు తెలుసు. యేసు క్రీస్తు వారు పుట్టినటువంటి దినములలో ఈ యొక్క ప్రజాసంఖ్య రాశారు. ఆయనకు ముందున్న కాలము, ఆయనకు వెనుకున్న కాలమని విభజించే యోగ్యకరమైన సెన్సస్ నే ఈ ప్రజాసంఖ్య అంటారు. ఈ యొక్క ప్రజాసంఖ్యలో నీ దేవుడు నిజముగా పుట్టాడు, పుట్టలేదు అనే మీమాంస ఉన్నటువంటి ప్రతి ఒక్క విమర్శకుడికి ఇది సమాధానం అయి ఉంటుందని మనం గమనించాలి. దానికి తోడుగా మహాదేవుడు మాట్లాడినటువంటి మాట ఏమిటంటే ఎనో డామినీ. గ్రీక్ భాషలో లిఖించబడినటువంటి మాటలు అనమాట. అది బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్, ఏడి బిసి అనే మాటలన్నీ మనం వింటూ ఉంటాము. ఆ రీతిగా క్రిస్మస్ అనగానే క్రీస్తు వారు పుట్టారనడానికి ప్రపంచము ఒక చరిత్ర లిఖించినట్టుగా కూడా మనం చూస్తున్నాం. ఆ రీతిగా ఆ ప్రజాసంఖ్య
వెళ్ళింది. అక్కడ చూడండి 4వ వచనాన్ని మనం చూసినప్పుడు 2వ అధ్యాయము లూకాలో పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతి అయిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. అనగా యేషోబు మరియలు వెళ్ళారు. నీ దేవుడైతే ఆ బెత్లెహేములో పుట్టారని ఈ గ్రంథంలో లిఖించబడి ఉన్నది. బెత్లెహేములో యేసయ్య పుట్టారని గ్రంథంలో లిఖించబడి ఉన్నది. దావీదు నగరములో ఈ యొక్క సువార్తను చాటుతూ ఉన్నారు. చూడండి, అక్కడే 6వ వచనాన్ని చూసినప్పుడు వారు అక్కడే ఉన్నప్పుడు ఆమె ప్రసూతినుండెను కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. సో చారిత్రాత్మకమైనటువంటి స్థితిని ఇక్కడ మనం చూస్తున్నాం. చారిత్రాత్మకమైనటువంటి స్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. క్రీస్తు ప్రభులు వారు జన్మించారు అంటానికి ఆయన పశువుల పాకలో ఉన్నారని, పశువుల తొట్టిలో ఉన్నారని ఆ యొక్క రికార్డ్స్ అన్ని కూడా లిఖించబడి ఉన్నాయి. ఆ రీతిగా మనం చూసినప్పుడు ఆయన్ని 7వ వచనంలో మనం చూస్తాం. తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. దేవుడు భూలోకానికి మనుష్యుడిగా వచ్చారు. ఆయన ఈ లోకంలో శిష్యువుగా వచ్చినప్పుడు ఆయన సత్రంలో కూడా స్థలం దొరకలేదట. సత్రంలో కూడా స్థలం దొరకలేదు. సాత్వికుడు అనడానికి ఇదొక నిదర్శనం. శిష్యువుగానే ఆయన సాత్వికుడిగా ఉండి ధనవంతుడై ఉండి భూమి మీద ఏ మాత్రము కూడా ధనాన్ని కోరుకోలేదు. ఆయన పుట్టుకలోనే ఒక బలహీనమైనటువంటి స్థితిని మనం చూస్తూ వస్తున్నాం. ఆ బలహీనమైన స్థితి ఏమిటంటే పశువుల పాక అనగా పేదరికము, పశువుల తొట్టి అనగా దారిద్ర్యము. కాబట్టి మహాదేవుని పుట్టుకలో నీ కొరకు నా కొరకు ఆయన పుట్టిన స్థలము కానీ, ఆయన పరుండబెట్టిన స్థలము కానీ, ఆయన ధరించిన దుస్తులు కానీ నీ కొరకు మాత్రమే ఆయన ధరించారని గుర్తించాలి. ఆయన క్రిస్మస్ రోజున ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి పుట్టుకను మనకి ఇచ్చాడని మనం చూస్తూ వస్తున్నాం. అదే ఆ యొక్క దేవాది దేవుడు చూడండి 10వ వచనాన్ని మనం చూసినప్పుడు అయితే దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, దానికి ఇదే మీ కానవాలు. చాలా తల్లి, ఆయన వార్తను ఎవరు చెబుతున్నారు? దేవాది దేవుని యొక్క దూత ఆకాశ మహాకాశం నుండి దిగొచ్చింది. ఆకాశ మహాకాశం నుండి దిగొచ్చి ఆ దూత ఈ కబురు చెబుతూ ఉన్నది. ఎవరికి చెబుతుందంటే గొర్రెల కాపర్లకు చెబుతూ ఉన్నది. ఆ గొర్రెల కాపర్లు ఆ దూత వచ్చినప్పుడు చూడండి, అక్కడ ఉన్నటువంటి మహాదేవుని యొక్క మహాకృపను బట్టి ఆ 9వ వచనంలో మనం చూసినప్పుడు ప్రభువు దూత వారి ఎద్దుకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి.
మహాదేవుని పుట్టుకలో ఒక సమాచారాన్ని దేవాది దేవుడు ప్రభువు ద్వారా అనగా గాబ్రియల్ ద్వారా భూలోకానికి సమాచారాన్ని పంపారు. అనగా వాళ్ళకి యేషోబు మరియలకి అడ్రస్ లేదని మీరు గుర్తించాలి. అడ్రస్ లేదు వారికి. వాళ్ళకి ఎవరు తీసుకొచ్చారు? ఇప్పుడు సమాచారము ఎవరన్నా ఒకరు చెప్పాలి కదా. ఈ దేవుడే ఆయన దగ్గర ఉన్నటువంటి ప్రభువు దూతను పంపి ఆ సమాచారాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్నారు. గమనించండి, ఇందులో ప్రతి విషయంలో ఒక అంతరార్థం ఉన్నది. ఆయన పుట్టుకలో ఒక అంతరార్థం ఉన్నది. అక్కడ మహిమ అనే మాటను మనం చూస్తాం. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఎందుకు మహిమ రాగానే భయపడతాం మనుష్యుడు మహిమ చూడగానే ఎందుకు భయపడాలి? రేపు యేసుక్రీస్తు ప్రభులు వారు భూలోకానికి వచ్చాక ఆయన బోధించినటువంటి రక్షణను మనం పొందాక, ఆ రక్షణలో మనం స్థిరపరచబడ్డాక మహాదేవుడు చెబుతున్న మాటని మనం గుర్తించాలి. ఆ రక్షణలో నీవు నేను స్థిరపరచబడ్డప్పుడు నా మహాదేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీవు రేపు మహిమలోనికి వెళ్ళబోతున్నావు. అక్కడ నీకు భయం లేదు. అక్కడ నీకు భయం లేదు. అందుకే మన క్రిస్మస్ సంతోషంగా చేసుకునేది. ఏ మహిమ అయితే మనం చూసి భయపడతామో ఆ మహిమ ద్వారా మనకి ఏ మాత్రము కూడాను ఆశీర్వాదాలు ఈ లోకంలో లేనందువల్ల దేవాతి దేవుడు నిన్ను మహిమలోనికి ప్రవేశపెట్టడానికి ఆ స్థితిని అనుగ్రహిస్తున్నాడని మనం గ్రహించాలి. మహిమ అంటే ఏంటి? మహిమ అనగా మనందరం మానవులు దేవునికి వెలుగుతో కూడినటువంటి శక్తి ఆయన శరీరంలో ఉంటుంది. మహిమాన్వితమైన శరీరంలో. ఆ శరీరంలో శక్తివంతమైనటువంటి స్థితి ఉంటుంది. ఆ శక్తిని మనము మానవులుగా మనం పడలేము. మానవులుగా మనం దాన్ని ఆస్వాదించలేము. అందుకని వారు మిక్కిలి భయపడిరి మానవులు. ఆ మిక్కిలి భయపడినటువంటి ఆ స్థితిలో రేపు నీవు బాప్తిస్మము తీసుకొని రక్షణ పొంది దేవునితో నిత్య జీవానికి వెళ్ళే యోగ్యతను సంపాదించుకున్నప్పుడు నీకు ఏమాత్రం కూడాను మహిమ అంటే భయం ఉండదు. మోషే గొర్రెల కాపరులే కాదు, మోషే లాంటి దైవజనుడు కూడా మహిమను చూచి భయపడ్డాడు. కొన్ని సంఘటనలు బైబిల్లో నేర్చుకుందాం. నిర్గమాకాండము 14వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, నిర్గమాకాండము 14వ అధ్యాయము 19వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము కనుక వారికి చీకటి కలిగిన గాని రాత్రి అది వీరికి వెలిగించెను కనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలును సమీపించలేదు. దేవాది దేవుడు వెలుగుని ఆ శత్రువులకేమో చీకటిని పెట్టాడు, ఆయన మనుష్యులకేమో వెలుగును ఉంచాడు.
40వ అధ్యాయము 34వ వచనం నిర్గమకాండము. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. యెహోవా తేజస్సు మందిరమును నింపెను. దేవునికి ఆ తేజస్సు అంటే దేవునికి ఆ మందిరమును నింపెను. మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను కనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. మోషే సైతం వెళ్ళలేకపోయాడు. గొర్రెల కాపర్లే కాదు. అనగా మానవుడు ఆ యొక్క తేజస్సుని చూసి ఏ మాత్రము కూడాను ఆస్వాదించలేడు అనే భావాన్ని మీరు గుర్తించుకోవాలి. 24:17 కూడా చదువురా తల్లి. 24:17 ఎలా ఉంటుందంటే తేజస్సు మీరు చూస్తారు. యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె. యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను. సినాయి పర్వతం మీద చదువుతుందన్నమాట ఇది. ఆ సినాయి పర్వతం మీద ఏం జరిగింది అక్కడ మళ్ళీ చదువుతారు. యెహోవా మహిమ సినాయి కొండ మీద నిలిచెను. సినాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘంలో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలు కన్నులకు కనబడెను. ఆ మహిమ ఎలా ఉంటుందో మీరు గమనించాలి. అనగా మనము ఎందుకు ఈ మహిమను పొందలేము? మహిమ అంటే భయపడతామంటే మనము పాపులము. మనల్ని పాపము నుండి విముక్తులను చేయటానికే నీ దేవుడు భూలోకానికి ఒక శిష్యువుగా వచ్చారు, మానవుడిగా వచ్చారు. అది మీరు గమనించాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. అదే రీతిగా ఆ సినాయి పర్వతము కృప ఏంటంటే, మీ పాస్టర్ గారు సినాయి పర్వతాన్ని ఒక 15 సంవత్సరాల క్రితం ఎక్కాడు. ఏ అగ్ని అయితే అక్కడ కాల్చిందో అక్కడ ఒక దేవాలయ మందిరం కట్టారు. ఆ మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి దేవుడు యోగ్యతను మీ పాస్టర్ గారికి ఇచ్చాడు. ఆ యొక్క 10 గంటల సేపు ఆ కొండను ఎక్కాలి. రాత్రి జామున 9 గంటలకు ఎక్కితే స్టార్ట్ అయితే తెల్లవారుజామున 5 గంటలకు వెళ్తాం. ఇప్పుడు మోసెస్ అయితే ప్రతి నిమిషము తేలిగ్గా వెళ్ళిపోతాడు ఆ కొండ ఎక్కడానికి. దేవుడు రమ్మనంగానే వెళ్ళిపోతాడు. ఎప్పుడు ఆయన వయసు ఎంతప్పుడు 100 years. మహాదేవుని మహాకృపని బట్టి, మహాదేవుని మహాశక్తిని బట్టి ఆ దేవాది దేవుడు దిగినటువంటి స్థలాన్ని చూడటానికి దేవుడు నాకు అనుగ్రహించాడు కృప. ఆ రీతిగా మహిమను గురించి మీరు గమనిస్తే ఆశీర్వాదకరంగా మార్చబడిన స్థితిని మనం చూస్తున్నాం. ఆ యొక్క మహిమ మానవులైన మనకి అనగా మోసెస్కే లేదు, లేక గొర్రెల కాపర్లకే లేదు. రేపు నీకు నాకు ఇవ్వబోతున్నాడు నీ దేవుడు. చూడండి, మరి యొక్క మాటని మనం చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవుని ఆత్మ శక్తిని బట్టి ఆత్మదేవుని ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ప్రకటన 21:23వ వచనాన్ని మనం ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. అంతే. అక్కడ ఎవరిది మహిమ కనపడుతుందిట? ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది.
ప్రకాశించుచున్నది. దానిలో ప్రకాశించుతున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. ఇప్పుడు ఏంటండి, నీకు సూర్యుడు లేకపోయినా చంద్రుడు లేకపోయినా వెలుగుంటుందా? రేపు నీకు దేవాది దేవుడు ఇవ్వబోతున్నటువంటి ఆ వెలుగులోకి వెళ్ళబోతున్నావు. సూర్యుడు అక్కర్లేదంట, చంద్రుడు అక్కర్లేదంట. నీ దేవుని యొక్క మహిమాన్వితమైన స్థితిని నువ్వు చూడబోతున్నావు. మళ్ళా చూడండి, యెషయా భక్తుడు చెప్తున్నాడు, 6వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. యెషయా 6:3లో ఈ సత్యాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుంది. సర్వలోకము ఏంటట? గాన ప్రతిగానములు చేయుచుంది. సర్వలోకము ఆయన మహిమతో అది ఆయన మహిమతో నిండి ఉన్నది. అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ సెంటెన్స్ అంటారు దాన్ని. రేపు 2వ రాకడలో దేవాది దేవుని యొక్క మహిమాన్వితమైన లోకాన్ని మనం చూడబోతున్నామని అర్థం. అది ప్రొఫెసీగా దేవదూతలు పలుకుతున్నారు. నెక్స్ట్ వచ్చిన కూడా చదువుతారు. నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవుల స్త్రీల మధ్య నివసించువాడను. నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటుని. మహాదేవుని యొక్క ఆశీర్వాదకరమైన స్థితిలోనికి రేపు మేము వెళ్ళబోతున్నాం. రేపు 19వ అధ్యాయం ప్రకటనలో మీరు చూడండి, ఆత్మదేవుని యొక్క ఆత్మీయతను ఒకసారి గమనించండి. 19వ అధ్యాయంలో ఉన్న ఈ సత్యాన్ని, అక్కడ నీ గొర్రెపిల్లే అక్కడ వెలుగు దీపమై ఉంటుందని మహాదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. 19వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నా. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకున్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదుమని చెప్పగా వింటిని. మరియు ఆయనను మహిమపరచదమి. మహాదేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము ఆశీర్వాదకరమైనటువంటి మహిమాన్వితమైనటువంటి లోకములోనికి నీవు వెళ్ళబోతున్నావు. అందుకే క్రిస్మస్ అంటే సంతోషం. ఇప్పటి వరకు మానవులందరూ భయపడ్డారు. క్రీస్తు వారి యొక్క గొర్రె పిల్ల వివాహ మహోత్సవము రేపు మనము ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి, అనగా మహాదేవుని యొక్క ఆత్మీయతో కూడినటువంటి వర్జినిటీ, కన్యత్వము కలిగిన సంఘంగా ఉండాలని, ఆ కన్యత్వం కలిగిన సంఘంగా నీవు రేపొద్దున మహాదేవుని యొక్క ఆశీర్వదకరమైన స్థితిలోనికి వెళ్ళాలని దేవాది దేవుడు భూలోకానికి వచ్చారని మనం గుర్తించాలి. అదే రీతిగా దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నారు. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడను, అలాగనే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము కలవారమైన ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము కలవారమై ఉందుము. అది రేపు జరగబోతున్నటువంటి ఐక్యము ఉంటే కలిసి ఉండటం దేవునితో. మీరందరూ ఎందుకు క్రిస్మస్ సంతోషం చేసుకుంటున్నామంటే
రేపు నీవు దేవునితో కలిసి ఉండే రోజు వస్తుంది. ఆ కలిసి ఉండే రోజుకి పునరుత్థానం ఉన్నది. అదే రీతిగా నీ మరణములో సంతోషం ఉన్నది. ఆ స్థితిని నీవు గమనించాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. మహోన్నతుడైన దేవుని యొక్క ఆత్మీయతో కూడినటువంటి ఆశీర్వాదకరాన్ని చూద్దాం. 1 పేతురు 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతిదూషణను చేయక దీవించుడి. జీవము ప్రేమించి ఏంటంట మనం ఎందుకు పిలువబడ్డామంట? ఆశీర్వాదము కారణం. ఆశీర్వాదములకు వారసులమగుటకు మీరు పిలువబడితిరి. మహాదేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. ఆశీర్వాదములకు వారసులు అంటే ఏంటి? మహిమలో నీవు నాది ఈ మహిమ అనే రోజు నువ్వు చూడబోతున్నావు. ఏ మోషే అయితే భయపడ్డాడో, ఏ గొర్రెల కాపర్లు అయితే భయపడ్డారో, ఇప్పుడు నీకు నాకు భయం లేదని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. మహోన్నతుడైనటువంటి దేవుడు 22 ప్రకటనలో కూడా ఒక సత్యాన్ని చదువుకుందాం. 5వ వచనం, 22వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. రాత్రికి ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. రేపు నీవు రాజ్యాన్ని చేయబోతున్నావు. 1000 ఏళ్ల పాలనలో మహాదేవుడు మాట్లాడుతున్నారు. అందుకే మహాదేవుడి యొక్క పుట్టుకలో సంతోషం మనకి. ఏదైతే మానవుడు పొందుకోలేకపోయాడో దానిని దేవుడు క్రిస్మస్ ద్వారా అనుగ్రహిస్తున్నాడని గ్రహించాలి. అందుకనే దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ యొక్క లూక్లోనే వాళ్ళు చదువుకున్న మాటలో చూడండి, అక్కడే ఆయన మాట్లాడినటువంటి మాటని 10వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 2వ అధ్యాయం. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. సువర్తమానం అంటే మంచి కబురు. మంచి కబుర్ని నీ దేవుడు ఇవ్వబోతున్నారు. ఏంటి కబురు అంటే, ఇప్పుడు నీకు మహిమలోనికి నువ్వు వెళ్ళబోతున్నావా? ఆయనతో నువ్వు సహవాసం చేయబోతున్నావా? ఆయనతో వారసత్వాన్ని నువ్వు పొందుకోబోతున్నావా? ఆయనతో జీవించే యోగ్యతలో నువ్వు స్థిరపరచబడిపోతున్నావా అనే భావన నీకు కలగాలి. అక్కడ రాత్రి ఉండదట, సూర్యుడు ఉండదట, చంద్రుడు ఉండదట, ఆయన ముఖకాంతి నీకు వెలుగుగా ఉంటుందిట. ఆ స్థితిని పొందుకోవటానికి మహిమాన్వితమైన దేవాది దేవుని కృపను మన క్రిస్మస్ లో పొందుకుంటామని మనం గ్రహించాలి. ఆ రీతిగా ఆ సువర్తమానము అనగా గాస్పల్. మనకి ఎన్ని సువార్తలు ఉన్నాయి? మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ 4 గ్రంథాల్లో మంచి సువార్త, మంచి కబురు అంటే దేవుని యొక్క పుట్టుకకు సంబంధించినటువంటి, దేవుని యొక్క ఆత్మీయతకు సంబంధించినటువంటి స్థితి నీకు రక్షణ పొందడానికి ఇచ్చినవని గుర్తించాలి. చూడండి, 1 యోహాను 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు యోగ్యకరమైన స్థితిని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు, సర్వలోకమునకు అనగా మానవుడిగా మనకున్న పాపము అడ్డమైంది మహిమలోకి వెళ్ళటానికి.
అందుకని ఆయనే శాంతికరంగా నిన్ను చేసి ఆయన స్థితిలోనికి రేపు తీసుకొని వెళ్ళబోతున్నాడని నువ్వు గుర్తించాలి. నెక్స్ట్ మాట ఏంటి చదువురా? మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకొనొచ్చు. ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వారిలో సత్యము లేదు. అందువల్ల క్రిస్మస్ లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన ఆజ్ఞానుసారంగా జీవించి నేర్చుకోవటమే మన విధి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20-21. మన పౌరస్థితి పరలోకమునందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొన జాలని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. ఇప్పుడు అర్థమైంది కదా, మన దీన శరీరాన్ని ఆయన మహిమ గల శరీరంగా నువ్వు యేసుక్రీస్తు వారు ఎలా ఉంటారో నువ్వు అలా ఉండబోతున్నావు. అదే క్రిస్మస్. ఆ మహిమాన్వితమైన శరీరం అనగా ఇప్పుడు మనకున్నటువంటి శరీర రక్తాలు ఉండవు, మహిమతో కూడిన వెలుగుమయమైన తేజస్సును కలిగి ఉంటావు. ఆ తేజస్సులో నువ్వు జీవించబోతున్నావని మహాదేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి కొద్ది మెసేజ్ నేను ఇచ్చి ముగించుకుంటాను. మీరు మహిమలోనికి వెళ్ళటానికే క్రిస్మస్. మహిమలోనికి వెళ్ళటానికి పాపములు అడ్డం. సర్వలోకము ఒకళ్ళు కాదు అనగాదు, సర్వలోకంలో ఉన్న మానవాడి ఆ రీతిగా మహిమాన్వితమైన స్థితిని పొందుకోవచ్చని మహాదేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మహాదేవుని యొక్క కృపను బట్టి ఇక్కడ ఉన్న ఈ మాటను చదువుకుందాం. 14వ వచనాన్ని చదువుల తల్లి. 2వ అధ్యాయం లూకా సువార్త. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానములు కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. నువ్వేం చేయాలి? దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. ఆజ్ఞలను గైకొనటమే మాత్రమే కాదు, దేవుని స్తోత్రించే మనస్తత్వాన్ని నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా చెప్పడానికి సిగ్గుపడతారు, స్తోత్రం చెప్పడానికి సిగ్గుపడతారు, వందనాలు చెప్పడానికి సిగ్గుపడతారు. ఇక్కడ ఏమంటున్నాడండి? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. మనందరికీ సమాధానం ఇవ్వటానికే మహాదేవుడు క్రిస్మస్ ఇచ్చారు. ఆ స్థితిలో నీవుగా ఆయన స్తోత్రించే మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. ఆ స్తోత్రించే ఇంతకు ముందు మన సంఘ స్త్రీలు పాడిన పాటల్లో ఎంత గొప్ప పరిశుద్ధాత్మ కార్యం జరిగిందో మీ అందరికి తెలుసు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకొని ముగించుకుంటాం. నీవు నేను చేయవలసిన స్థితి. కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందుని భయముతో ఒకరికొకరు లోబడి ఉండుడి. తండ్రి అయిన దేవునికి ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించు క్రీస్తునందలి భయముతో. అందరూ సమానం ఉండాలట. అందరు కూడాను సమానం ఉండాలి. ఒకరంటే ఒకరికి ఆధిక్యత ఉండకూడదు. ఆ స్థితిని మీరు చూపించాలని మహాదేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు
ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొనియాడతరమే కోమల హృదయ కొనియాడతరమే